యవన బిడ్డల జీవితాలలో బలమైన విడుదల కలుగును గాక. క్రియలలో, ఆలోచనలో బలమైన విడుదల కలుగును గాక. నీ కొరకు బలమైన పాత్రలుగా మార్చబడుదురు గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి నీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తాం. ఈ అద్భుతమైన సమయాన్ని మీరే స్వాధీనపరచుకొనమని సమస్తమైన మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక్కసారి అందరూ 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీకందరికీ, సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ప్రాముఖ్యంగా దైవజనులు మరి స్వరూప్ రాజన్నకు ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు. మరొకసారి మీ మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి నాకు ఒక మంచి అవకాశాన్ని అనుగ్రహించినందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. చివరి దినములలో సాతాను ఒక బలమైన ఆలోచన కలిగి యవ్వన జీవితాలు దేని కొరకు వాడబడాలో దాని కొరకు వాడబడనివ్వకుండా యవ్వన జీవితాలను దేవుని సన్నిధికి, విశ్వాసానికి, పరిశుద్ధతకు పూర్తిగా దూరం చేసే ప్రయత్నం సాతానుడు జరిగిస్తూ ఉన్నాడు. కనుక ఈ చివరి దినములలో మనము దేవుని కొరకు ఒక బలమైన పాత్రగా ఉపయోగపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కొరకు ఒక బలమైన పాత్రగా, దేవుని కొరకు ఒక పవిత్రమైన పాత్రగా, దేవుని కొరకు యోగ్యమైన పాత్రగా మనం సిద్ధపరచబడాలి, వాడబడాలి. ఇది దేవుని చిత్తం. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుని వాక్యం నుంచి ఒక మాట మనం చదువుకుందాం. ఈ సందర్భాన్ని ఉద్దేశించి పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేసే ఒక చిన్న మాట చదువుకొని మనం వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 55వ వాక్యం దయచేసి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 55వ వాక్యం. సౌలు దావీదు ఫిలిస్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి, అబ్నేరు, ఈ యవనుడు ఎవని కుమారుడని అడుగగా, అబ్నేరు, రాజా, నీ ప్రాణముతోడు నాకు తెలియదనెను. ఇక్కడ ప్రత్యేకంగా ఒక మాటను మనం గమనిస్తూ ఉన్నాం. సౌలు రాజు తనతో ఉన్నటువంటి సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి ఒక ప్రాముఖ్యమైన మాట అడుగుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ మాట మీద మీరు అండర్లైన్ చేసుకోవాలి ఈరోజు. ఏమని? ఈ యవ్వనుడు ఎవని కుమారుడు? ఈ యవ్వనుడు ఎవని కుమారుడు? ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో నా మనసును అక్కడ ధ్యానించాలి, కొన్ని విషయాలు నేను నేర్చుకోవాలి, కొన్ని విషయాలు నేర్పించాలని పదే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. సౌలు రాజు అడుగుతున్నటువంటి ఈ మాట కాస్త ఆశ్చర్యకరమైనటువంటి మాట. అది సాధారణమైన మాట కాదు. ఈ యవ్వనుడు ఎవని కుమారుడు? ఒక యవనస్తుడైనటువంటి వ్యక్తిని గూర్చి రాజైన సౌలు అడుగుతున్నటువంటి ఒక మాట. సాధారణమైన యవనస్తుడు, చిన్నవాడు, బాలుడు, అటువంటి బాలుని గూర్చి సౌలు అడుగుతున్నటువంటి మాట. ఈ యవ్వనుడు ఎవని కుమారుడు? ఆ యవనస్తుని యొక్క వ్యక్తిత్వం తన తల్లిదండ్రులను జ్ఞాపకము చేసుకునేటట్లు చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ యవనస్తుని యొక్క వ్యక్తిత్వం, అతని జీవితం, అతని విధానం తన తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకునేటట్టు చేసింది. ఎవని కుమారుడు? సహజంగా కొన్నిసార్లు మనం లోకంలో కూడా ఇటువంటి మాటలను మనం వింటూ ఉంటాం. ఏదైనా పిల్లలు ఒకవేళ మంచి పనులు చేసినా, చెడు పనులు చేసినా వెంటనే ఎవరిని గుర్తు చేస్తారు చెప్పండి? ఎవరి పిల్లలండి వీళ్ళు? వీళ్ళ తల్లిదండ్రులు ఎవరండి? ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరు వీళ్ళ తల్లిదండ్రులు? ఇలా నడుస్తూ ఉన్నాడు, ఎవరు వీళ్ళ తల్లిదండ్రులు? అంటే మన వ్యక్తిత్వం
మన నడవడిక మనతో ఉన్న వారిని గుర్తు చేసుకునేటట్లు చేస్తుంది. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఈ యవనస్తుడి విషయమై సౌలు ఆశ్చర్యపడే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యవనుడు యవని కుమారుడు. ఆశ్చర్యపడి అడుగుతున్నటువంటి మాట అది. ప్రియ సోదరి సోదరులారా, ఈ అంచె దినములలో నిన్ను గూర్చి నన్ను గూర్చి జనులు ఆశ్చర్యపడేటట్లు దేవుడు చేయాలి. హల్లెలూయా. నువ్వు ఆశించాలి. నిన్ను గూర్చి జనులు చూసి ఆశ్చర్యపడాలి. నీ సంభాషణ వచ్చినప్పుడు, నిన్ను గూర్చిన మాటలు వచ్చినప్పుడు, నువ్వు ఎదురుపడ్డప్పుడు, నీ వ్యవహారాలు చూస్తున్నప్పుడు, నీ విధానాలు చూస్తున్నప్పుడు, నీ పద్ధతులు చూస్తున్నప్పుడు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను చూసి ఆశ్చర్యపోవాలి. ఆమెన్, ఆమెన్. చెప్పండి, నా చుట్టూ ఉన్నవాళ్ళు, నోరు తెరిచి చెప్పండి, నా చుట్టూ ఉన్నవారు నన్ను చూసి ఆశ్చర్యపడాలి, ఆశ్చర్యపడాలి. యేసు ప్రభువు వారు 12 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడే, మీరు లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూస్తే, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, అతని తల్లిదండ్రులు ఆయనను చూసి ఆశ్చర్యపడ్డారంట. ఏమిటి ఈయన ప్రజ్ఞ, ఈయన జ్ఞానం, ఈయన వివేకం. ఎన్ని సంవత్సరాలు? 12 ఏళ్ళు. 12 ఏళ్ళ ప్రభువు వారిని చూసి చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపడ్డారంట. ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? ఈ రోజుల్లో కొంతమందిని చూస్తుంటే బాధపడుతున్నారు తల్లిదండ్రులు, బాధపడుతున్నారు సేవకులు, బాధపడుతున్నాడు దేవుడు, సంతాపపడుతున్నాడు. కొంతమంది ప్రవర్తన, కొంతమంది నడవడిక, కొన్ని వ్యవహారాలు కొంతమంది జీవితాల్లో చూస్తున్నప్పుడు సంతాపపడుతున్నాడు, బాధపడుతున్నాడు. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి యవనస్తుని సౌలు రాజు చూసి ఆశ్చర్యపడుతున్నాడు. ఈ యవనుడు యవని కుమారుడు. దావీదును గూర్చి అంత ఆశ్చర్యపడడానికి, ఈ యవనస్తుని గూర్చి అంత ఆశ్చర్యపడడానికి అతని జీవితంలో ఏమైనా గొప్పతనం ఉందా? తన కుటుంబం ఏమైనా గొప్ప కుటుంబమా అంటే, మీరు చూడండి, అదే సమూయేలు గ్రంథం 18:18లో దావీదు తనను గూర్చి తాను ఒక మాట చెప్పుకుంటున్నాడు. అందుకు దావీదు, రాజునకు అల్లుడగుటకు నేనెంతటి వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేలీలో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటిదని సౌలుతో అనేను. ఏ పాటిదయ్యా? నా కుటుంబమే పాటిది, నా తండ్రి కుటుంబమే పాటిది, నేనే పాటోని. నిజమే, దేవునికి కావలసింది ఏ పాటి వాడను అనుకునేవాడే కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు బలహీనులను పిలుచుకొని బలవంతులనుగా చేస్తాడు. హల్లెలూయా. ఎన్నిక లేని వాడిని పిలుచుకొని సింహాసనం మీదకి ఎక్కిస్తాడు. తృణీకరింపబడిన వారిని పిలుచుకొని అధికారాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మనము ఆరాధిస్తున్న దేవుడు సమస్తము చేయగల దేవుడు. ఆయన నువ్వు ఆరాధిస్తున్నావు, ఆయన నువ్వు కలిగి ఉన్నావు. ప్రియులారా, ఇక్కడ సౌలు ఈ యవనుడైనటువంటి వ్యక్తిని చూసి ఆశ్చర్యపడుతున్నాడు. ఈ యవనుడు యవని కుమారుడు. సౌలు నిజానికి ఆ మాట అనడానికి గల కారణం ఏమిటి? సందర్భం ఏమిటి? ఎందుకు ఆ మాట అంటున్నాడు సౌలు రాజు? ఎదురుగా పోవుట చూచాడు. దావీదు అనే యవనస్తుడు ఎవరికి ఎదురుగా పోతున్నాడు? గాతువాడైన ఫిలిస్తీయునికి ఎదురుగా పోతున్నాడంట. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. యాకోబు తన పత్రికను రాస్తూ 4వ అధ్యాయంలో అంటాడు, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. వాడికి నువ్వు పారిపోవటానికి కాదు, నిన్ను పిలుచుకుంది వాణ్ణి ఎదిరించడానికి. దేవునికి స్తోత్రం. ఈ చివరి దినములలో అపవాదిని ఎదిరించే శక్తి గల యవనస్తులు లేపబడుదురుగాక. ప్రతి సంఘములో, ప్రతి కుటుంబంలో అపవాదిని ఎదిరించి అపవాదికి ఎదురు వెళ్ళే యవనస్తులు లేపబడాలి. ఇది దేవుని ఆశ, కోరిక. ఏ కార్యానికైనా ఎదురెళ్ళొచ్చు, కానీ గొల్యాతుకు ఎదురెళ్ళడం అంటే కొరివితో తలగీక్కున్నట్టే. ఎందుకు? గొల్యాతును గూర్చి మీరు చూడండి, అదే 17వ అధ్యాయము, సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 1 నుంచి 3 నుంచి సుమారు మనం 10 వచనాలు ఆలోచిస్తే గొల్యాతును గూర్చి చెప్పబడింది. 3వ వచనం చూడండి, ఫిలిస్తీయులు
ఆ తట్టు పర్వతము మీదను ఇశ్రాయేలీయులు ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా ఉభయుల మధ్యను ఒక లోయ ఉండెను. గాతువాడైన గొల్యాతును శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. ఇక్కడ నుంచి మీరు చూడండి, అతడు 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 అని ఎన్ని సందర్భాలు రాయబడి ఉంటుందో దాని మీద మీరు అండర్లైన్ చేసుకోండి. అతడు అతని ఎత్తును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అతడు 6 మూళ్ళ జానడు ఎత్తు అంటే సుమారు ఎంత? 6 మూళ్ళు అంటే నాకు తెలిసి సుమారు జానడు అంటే 11 అడుగుల ఎత్తు. సుమారు 11 అడుగుల ఎత్తు. దావీదు ఎంత ఎత్తు? అసలు గొల్యాతు దావీదును కనుక్కోవాల్సి వచ్చింది, ఎక్కడుండని. చాలా పొట్టోడు. గొల్యాతేమో 11 అడుగుల కంటే ఎత్తు కలిగినోడు. గొల్యాతును గురించి చెప్పబడింది చూడండి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచము, అతని భుజముల మధ్య రాగి బల్యం ఒకటి. అతని ఈట కర్ర నేతగాని ధోని అంత పెద్దది. మరియు అతని ఈట కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. 600 తులముల ఎత్తు అతని కవచము. అతని కవచమును గురించి మాట్లాడుతూ అతని కవచము 5,000 తులములంట. నేను రాత్రి సెర్చ్ చేశా, 5,000 తులములు ఎన్ని కేజీలు వస్తుందని. 5,000 తులములు ఎన్ని కేజీలు వస్తాయి అంటారు? కేజీ లెక్క కొలిస్తే అది నాకు దొరకలేదు. అతని ఈట కేజీ లెక్క చూడండి. అంతే, ఎంత బలమైనోడు, ఎంత బలంగా ఉన్నవాడు. అతని కవచము 5,000 తులములంట. నాకు ఆశ్చర్యమైంది. అంటే వాడు ఎంత బలవంతుడు, ఎంత బలంగా ఉన్నాడు. చూస్తేనే గుండెలు అవిసిపోయేంత భయంకరంగా ఉన్నాడు. అంతేకాదు అతడు నిపుణత గలవాడు. దేంట్లో? యుద్ధములో. 17వ అధ్యాయము సౌలు అంటాడు దావీదుతోనే, 33వ వాక్యం చూడండి, 33 2వ లైన్ చూడండి. నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడు. వాని రూపము చాలా భయంకరం. అంతేకాదు వాడు బాల్యము నుండి ట్రైనింగ్ చేసినోడు, స్పెషల్ ట్రైనింగ్ నేర్చుకున్నాడు. దేనికి? యుద్ధం చేయటానికి. ఎవరి మీదకి? ఇశ్రాయేలీల మీదకి యుద్ధం ప్రకటించడానికి, ఇశ్రాయేలీలను సమూల నాశనం చేయడానికి, దేవుని ప్రజలు అనేవారే లేకుండా చేయడానికి బాల్యము నుండి వాడు యుద్ధము నేర్చుకున్నాడు, యుద్ధాభ్యాసం చేశాడు. అసలు మొత్తం యుద్ధం మీదనే పెట్టాడు. మీకు తెలుసా, భూమి మీద మనము నివసించే ఈ కాలమంతా ఏం కాలమో తెలుసా? చెప్పండి. యుద్ధకాలం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యంలో యోబు ఒక అద్భుతమైన మాట అంటాడు. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అంటాడు. ఏ కాలంలో ఉన్నాం? యుద్ధ కాలములో ఉన్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు భక్తుడు, మనము నివసించే దినములు దుర్దినములలో నివసిస్తున్నాం. ఏ వైపు నుంచి ఎటువంటి విపత్తు రాబోతుందో ఎరగలేనంత పరిస్థితితో కూడిన దినములలో నివసిస్తూ ఉన్నాం. యుద్ధం యుద్ధం యుద్ధం, ఎటు చూసిన పోరాటాలు, ఎటు చూసిన అలజడులు, కలవరాలు. అటువంటి యుద్ధ వాతావరణంలో నువ్వు నివసిస్తున్నావు. యవనుడా, యవన సోదరి, యవనస్తుడా, ఒకసారి నీ మదిన ఈ మాటలు పెట్టడానికి ప్రయత్నం చేయి. అతని రూపం చాలా భయంకరమైనది. అతడు నిపుణత గలవాడు. అంతేకాదు అతని క్రోధం, ఏం క్రోధం అంటే 17వ అధ్యాయము 8వ వాక్యం చూడండి. అతడు నిలిచి ఇశ్రాయేలీల దండు వారిని పిలిచి యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చి తిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతనిని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదుము. నేను అతని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులగుదురు. అతని క్రోధం. 16వ వచనం కూడా చూడండి. 16వ వచనంలో కూడా ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగ్గుపరుచుకొనుచు వచ్చెను. ఇదే మాట, ఇదే స్వరం, మీరు నాకు దాసులు కావాలి. దుష్టుడైనటువంటి సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలు దేవుని కొరకు వాడబడకుండా, దేవుని కొరకు పనికి రాకుండా, కుటుంబాలు, యవనస్తులు పట్టబడి ప్రార్థనకు, విశ్వాసానికి, పరిశుద్ధతకు, వాక్యానికి దూరమైపోయి పూర్తిగా ధ్వంసం చేయబడాలి. ఆత్మీయ జీవితాలు అణిచివేయబడాలి. దేవుని కొరకు పనికి వచ్చే యవనస్తులు కనబడకూడదు సంఘాలలో, వీధులలో. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, వీధులలో యవ్వనులు లేకుండా
మరణం కిటికీల గుండా ఎక్కుతున్నది అంటాడు. సాతాను యొక్క టార్గెట్ అంతా ఎవరి మీద తెలుసు? యవనస్తుల మీద. ఎందుకు? దేవుని కొరకు పని చేయటానికి వారికి అవకాశం ఉంది, సమయం ఉంది. దేవుని కొరకు నిలవబడటానికి కృప అనుగ్రహించబడుతుంది. దేవుని చేతిలో బలమైన బాణాలుగా వాడబడే వారు యవనస్తులు. యవనుల మీద ఈ అంచె దినములలో దేవుడు తన ఆత్మను కుమరించబోతున్నాడు అనేది ప్రవచనం. అది సైతానుకు తెలుసు, కానీ నువ్వు గ్రహించటం లేదు. అంచె దినముల యందు మనుషులందరి మీద ఆత్మను కుమరిస్తా, యవ్వనులు, వృద్ధులు, పిల్లలు ప్రవచించదరన్నాడు. సైతానికి అర్థమైపోయింది, ఓహో దేవుని ప్రణాళికలో పలాని వాళ్ళు ఉన్నారు. ఏదో రకంగా ఈ రోజున అధిక శాతం ఎక్కువ మంది లోకానికి అట్రాక్ట్ అయిపోయేది, లోకంలో కొట్టబడుతూ నెట్టబడుతూ లోక వ్యవహారాలకు, లోక ఆలోచనలకు పట్టబడుతున్న వాళ్ళు ఎవరు చెప్పండి? ఎక్కువగా యవనస్తులే. దేవుని కొరకు ఉపయోగపడే యవనస్తులు ఉండకూడదు అనేది సాతాను ఉద్దేశం. ప్రతిరోజు అనుదినం ఉదయం సాయంత్రం వచ్చి ఇశ్రాయేలీయులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఈ గొల్యాతు. అటువంటి భయంకరమైన గొల్యాతు ఎదుటికి ఈ చిన్న బాలుడైన దావీదు వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భీకరమైన రూపం, అతని ఖడ్గం, అతని భల్యం, అతని క్రోధం, అతని నిపుణత అన్ని తెలిసినప్పటికీ కూడా బాలుడైన దావీదు అటువంటి గొల్యాతుకు ఎదురు వెళుతున్నాడు. గొల్యాతును చూసి నిజానికి ఆ రోజుల్లో ఉన్నటువంటి సమాజం అంతా ఏం చేసిందో చూడండి. మీరు చూడండి, అతని మాటలు విన్నప్పుడు 17వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఈ దినమున నేను ఇశ్రాయేలీల సైన్యములను తిరస్కరించుచున్నాను, ఒకని నియమించిన యెడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు అబ్బో బహుభీతులైరి. ఎవరెవరు? సౌలును ఇశ్రాయేలీయులందరూ యుద్ధ పంక్తులుగా నిలవబడిన ఇశ్రాయేలీయులు వాని మాటలు విన్నప్పుడు బహు భీతులైపోయారు. భీతి కలిగింది వాళ్ళలో, భయం ప్రారంభమైపోయింది వారి మాటలు విన్నప్పుడు. సాతాను యొక్క మాటలు ఎప్పుడు కూడా నిన్ను కృంగదీసే మాటలే. సాతాను ఎప్పుడు కూడా నిన్ను డిస్కరేజ్ చేస్తుంటాడు. దేవుని కొరకు నువ్వు నిలవబడకుండా, దేవుని కొరకు నువ్వు రోషం కలిగి జీవించకుండా, దేవుని కొరకు నువ్వు వాడబడకుండా నీలో ఉన్నటువంటి బలహీనతలనే చూపించి నిన్ను డిస్కరేజ్ చేస్తాడు సాతాను. వాడు ప్రోత్సహించేవాడు కాదు, నిరుత్సాహపరిచేవాడు. యవన జీవితాలను దేవుని కొరకు ఉపయోగపడకుండా చాలా డిస్కరేజ్ చేస్తుంటాడు సాతాను. దేవుడు 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 అనుకుంటూ తిరిగితే ఏం లాభం? చేయాల్సింది చేయాలి. అప్పుడప్పుడు ప్రార్థనలకు వెళ్ళాలి, అవకాశం ఉన్నప్పుడు మందిరానికి వెళ్ళాలి. అంతేగాని నువ్వు అచ్చం దేవుడు దేవుడు అనుకుంటూ ఉంటే నీ జీవితంలో నీకేం లాభం? నువ్వు సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయి, అవి సాధించాలి. ఏంది సాధించేది? గోంగూర కట్ట. దేవుడు నీతో ఉంటే నీకు అసాధ్యమైనవన్నీ సాధ్యమవుతాయి. దేవునికి స్తోత్రం. ఏవేవైతే నువ్వు ఎక్కలేవో వాటన్నిటిని దేవుడు నీతో ఉండి ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాతాను ఎప్పుడు డిస్కరేజ్ చేస్తుంటాడు. వాడి మాటలు విని బహుభీతులైరేను. అదే 17వ అధ్యాయము 24వ వాక్యం కూడా చూడండి. 24వ వాక్యం, ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా, వాడిని చూచి వాడి మాటలు విని బహుభీతులయ్యారు. ఇప్పుడు డైరెక్ట్గా వాడిని చూసి ఏం చేస్తున్నారు? భయపడి, మిక్కిలి భయపడి పారిపోతున్నారు. ఎవనికైతే ఎదురు నిలబడాలో వానికి ఎదురు నిలబడకుండా ఇశ్రాయేలు సమాజం అంతా పారిపోతున్నారు. నువ్వు పారిపోవడానికి కాదు దేవుడు నిన్ను పిలుచుకుంది, నువ్వు భయపడడానికి కాదు. సోదరి సోదరులారా, నీ జీవితంలో ఏం జరిగినా సాతాను నీ జీవితంలో దేనిని చుట్టి నీకు తీసుకొస్తున్నా నీ ఎదుటికి, నీ పరిస్థితులను గురించి, నీ విషయాలను గురించి, నీ భవిష్యత్తును గురించి నీ ముందు పెట్టి నిన్ను కలవరపరుస్తున్నా, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. దేనిని బట్టి నువ్వు భీతి చెందవలసిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. నువ్వు పారిపోవలసిన అవసరం లేదు. పారిపోవటం కోసం కాదు ప్రభు నిన్ను పిలుచుకుంది, వాణ్ణి పారిపోయేటట్లు చేయడానికి ప్రభు నిన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పారిపోవడం కాదు, వాణ్ణి నేను పారిపోయేటట్లు చేయాలి. అది నీ దేవుడు నీతో ఉండి నీ జీవితంలో కలిగి ఉన్న ఉద్దేశం, చేయాలనుకున్న ఆలోచన. అందరూ పారిపోయారు, మరి సామాన్యుడు కాదు వాడు. అలాంటి సమయంలో, అందరూ పారిపోతున్న సమయంలో, అందరూ గడగడ 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 వణుకుతున్న సమయంలో
ఈ చిన్న దావీదు వచ్చి ఏం చేస్తున్నాడు? వాడికి ఎదురెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడికి ఎదురెళ్తున్నాడు. ఆశ్చర్యపడిపోతున్నాడు సౌలు. ఈ యవనుడు ఎవని కుమారుడు, అలాంటి వానికి ఎదురెళ్ళటమా? నిజానికి దావీదును డిస్కరేజ్ చేశారు ఎవరు? తన అన్నయ్య అయినటువంటి ఎలీయాబు. ఏమంటాడు? అదే అధ్యాయం 17:28 చూడండి. అతడు వారితో మాట్లాడునది అతని పెద్ద అన్నయ్యకు ఎలీయాబునకు వినబడగా, ఎలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చిదివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసిదివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును. యుద్ధము చేయటకే కదా నీవు వచ్చితివి. నీ గర్వము నీ చెడుతనం నాకు తెలుసు, యుద్ధం చూడటానికే నువ్వు వచ్చావు కదా. సౌలు కూడా ఒక మాట అంటాడు. ఏమని? 33వ వచనం చూడండి. సౌలు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీకు బలము చాలదు, నీవు బాలుడవు. నీకంత స్ట్రెంత్ లేదయ్యా ఎదుర్కోవటానికి. వాడేమో బాల్యం నుండి విద్యాభ్యాసం చేసినోడు, నీకేమో కత్తి పట్టుకోవటం కూడా తెలియదు. నీకంత జ్ఞానము లేదు, అంత శక్తి లేదు, అంత తెలివి లేదు, నువ్వు ప్రయోజనం లేవు, నువ్వు పనికిరావు, నువ్వు ఉపయోగపడవు. కొన్నిసార్లు కొంతమందిని చూస్తే, ఈ కార్యం నీ వల్ల అవుతుందంటవా? ఇది జరుగుతుందంటవా? నువ్వు చేయగలవంటవా? నువ్వు సాధించగలవంటవా? నేను సాధించలేను, కానీ నాతో ఉన్న దేవుడు నా ద్వారా చేయించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను సమస్తము చేయగలను నా దేవుడు నాతో ఉంటే. దావీదును డిస్కరేజ్ చేస్తున్నారు. సౌలు రాజు కూడా, నీవు బాలుడవు, నీకు బలము చాలదు. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో మనము దేవుని కొరకు నడుస్తున్నప్పుడు కృంగదీసే మాటలు, డిస్కరేజ్ చేసే మాటలు, పరిశుద్ధత నుండి, భక్తి నుండి, విశ్వాసం నుండి నిన్ను బలహీనపరిచే మాటలు నీకు ఎన్నైనా ఎదురు కావచ్చు. శత్రువును గొప్ప చేసే మాటలు చాలా ఎదురవుతాయి. శత్రువును గొప్ప చేసే మాటలు. సంఖ్యాకాండంలో మీరు ఆలోచిస్తే, కనాను దేశమును స్వతంత్రించుకోవడానికి మోషే కొంతమందిని పంపించినప్పుడు, 12 మందిని గోత్రానికి ఒక్కరి చొప్పున పంపించినప్పుడు, దాంట్లో 10 మంది చెడ్డ సమాచారం తీసుకొస్తారు. కృంగదీస్తున్నారంటే 31వ వచనం కూడా చూడండి. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశం అది. అక్కడ ఉన్నత దేహులు ఉన్నారు, ఫిలిష్తీయుల సంతానం అక్కడుంది. అక్కడికి వెళ్తారంటావే? అక్కడికి వెళ్తే వాళ్ళు ఉన్నత దేహులు. అసలు వాళ్ళ దృష్టికి మేము, మా దృష్టికి వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? వాళ్ళ దృష్టికి మమ్మల్ని మేము చూసుకుంటే ఎలా ఉన్నాం? మిడతల్లాగా ఉన్నాం. మనకు బలము చాలదు, మనకు శక్తి చాలదు, మన వల్ల కాదు దానిని పొందటం, జయించటం, సాధించటం. చాలాసార్లు డిస్కరేజ్ చేస్తుంది. నీ జీవితంలో కూడా బహుశా ఒకవేళ నువ్వేవైనా విశ్వాసము ద్వారా పొందాలని ఆశించే అనేక విషయాలు దుష్టుడు నిన్ను ఎప్పుడైనా డిస్కరేజ్ చేశాడా? నీ వల్ల కాదు అని. అయితే దావీదు అటువంటి వాడు కాదు. ఎవరు ఏం చెప్పినా దావీదు ఎదురు వెళ్ళటం మాత్రం ఖాయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చివరి దినములలో దావీదు లాంటి యవ్వనులు లేపబడుదురుగాక. సంఘాలలో, కుటుంబాలలో ఆమెన్ చెప్పాలి, ఆమెన్ చెప్పాలి. ఆమెన్ అంటే అర్థం ఏంటంటే అది నేనే అగుదునుగాక అని అర్థం. దావీదు లాంటి యవ్వనులు సంఘాలలో, కుటుంబాలలో యేసు నామమున లేపబడుదురుగాక. ఆమెన్, ఆమెన్. ఇంత భయంకరమైన సంగతి విని కూడా ఇశ్రాయేలీలు భయపడ్డారు, సౌలు భయపడ్డాడు, భయపడి పారిపోయారు. కానీ దావీదు విని, ఇక్కడ చూడండి 24వ వచనమే మళ్ళీ చదవ, 23వ వచనం చదవండి. 17:23. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను, ఇశ్రాయేలీలు కూడా విన్నారు. కానీ వాళ్ళు విని భయపడి పారిపోయారు. కానీ దావీదు మాత్రం విన్న దేనికి భయపడే మనస్తత్వం కలిగిన వాడు కాదు ఈ యవ్వనస్తుడు. దేవునికి స్తోత్రం. వినబడొచ్చు నీకెన్నైనా విషయాలు, నీ భవిష్యత్తును గూర్చి, నీ పరిస్థితుల గురించి, నీ కుటుంబాన్ని గురించి నీకెన్నైనా వినబడొచ్చు విషయాలు. వాటిని బట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. దావీదు మనస్తత్వం, దావీదు అనే ఈ యవ్వనస్తుడు విన్న విషయాలను బట్టి భయపడేవాడు కాదు. ఈ చివరి దినముల్లో అటువంటి మనస్తత్వం యేసు నామమున మనకు అనుగ్రహించబడును గాక. అన్ని విన్నా ఎదురుగా వెళ్తున్నాడంట. దావీదు ఏమన్నా
సిక్స్ ప్యాక్ కాదు, లేకపోతే కండలు తిరిగిన సూర్యుడు కాదు, ఛాంపియన్ కాదు, పొట్టి మనిషి. అంతేకాదు యుద్ధం పెద్దగా ఆయన ఎక్కడ చేసినట్టు లేదు. అటువంటి బలహీనుడు బలవంతుడు సౌలే అన్నాడు ఏమని, నీవు బాలుడవు, నీకు ఏం చాలదు, బలము చాలదు, నువ్వు బాలుడవు, నీకు బలము చాలదని సౌలే అన్నాడు. మరి అటువంటి బాలుడు, బలము చాలని బలహీనుడు ఇంతటి భయంకరుడైనటువంటి గొల్యాతుకు ఎదురుగా వెళ్ళటానికి గల కారణం ఏమిటి? ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఇది. అటువంటి భయంకరుడైనటువంటి గొలియాతుకు బలహీనుడు బాలుడైనటువంటి దావీదు వెళ్ళడానికి గల కారణం ఏమిటి? ఎలా వెళ్ళాడు, ఎలా ఎదుర్కొన్నాడు? ప్రియులారా, కొన్ని మాటలు ఇక్కడ చెప్పిన ఆ మాటలు ముగించేస్తాను. దావీదు బలవంతుడైన గొల్యాతు మీదికి వెళ్ళడానికి గల కారణం ఏమిటంటే, ప్రాముఖ్యమైనటువంటి విషయం మొట్టమొదటిది ఏమిటంటే, దావీదు తల మీదికి సమూయేలు తైలపు కొమ్ము వచ్చింది. దేవునికి స్తోత్రం. దావీదు గొల్యాతు ఎదురుగా వెళ్ళక ముందు దావీదు తల మీదకి ఏమొచ్చిందంటే దేవుని తైలపు కొమ్ము వచ్చింది. సమూయేలు 16వ అధ్యాయం 13వ వాక్యం దయచేసి చూడండి. ఈ సందేశాన్ని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలవంతం చేశాడు. నిజానికి నేను చెప్పాలనుకొని వచ్చిన సందేశం ఒకటి, కానీ రాత్రే నువ్వు ఆ సందేశం కాదు, ఈ సందేశం తప్పనిసరిగా చెప్పాలన్నాడు. మీరు ఎంతమంది వచ్చారా, ఎంతమంది ఉన్నారా కాదు, ఈరోజు ఈ అనుభవం నువ్వు పొందాలి. దేవునికి స్తోత్రం. దావీదు తల మీదికి వచ్చిన తైలపు కొమ్ము నీ తల మీద కూడా రావాలి. హల్లెలూయా. ఈ కూడిక ఎందుకు అనుకుంటున్నారు? తైలం మీ తల మీదికి రావటం కోసమే. హల్లెలూయా. పరలోకపు తైలం రావాలి. గాతువాడైన గొల్యాతుకు ఎదురుగా వెళ్ళాలంటే, బలవంతుడు శక్తిమంతుడు అసాధ్యుడైన వానికి ఎదురుగా వెళ్ళాలంటే, ఈ లోకంలో నువ్వు యుద్ధశూరుడివి కావాలంటే దేవుని తైలం నీ తల మీదకి రావాలి. యవనస్తులారా, ఇది ప్రాముఖ్యమైనటువంటి అంశం. నీ జీవితంలో దేవుని తైలం నీ తల మీదికి వస్తే గనక బలహీనుడు బలవంతుడైపోతాడు, పామరుడు జ్ఞానవంతుడైపోతాడు, దేనికి పనికి రాడు అనేవాడు ఆశ్చర్యకరముగా మార్చబడిపోతాడు. కారణం దేవుని తైలం తల మీదకి వచ్చింది. దావీదును దేవుడు పిలుచుకుంది గొర్రెలు కాయటం కోసం కాదు, తన మంద అయినటువంటి గొర్రెలకు విరోధంగా తిరుగుబాటు చేసి గొల్యాతులను హతమార్చడానికి. దేవునికి స్తోత్రం. వాని మీద యుద్ధం ప్రకటించడానికి నువ్వు ఏర్పరచబడింది. సాతాను క్రియలను లయపరచడానికి, దేవుని కొరకు శూరకార్యాలు చేయడానికి, దేవుని కొరకు నిలవబడటానికి, రోషం కలిగిన యవనస్తుడివిగా యవనస్తురాలివిగా నీ ప్రాంతాల్లో, నీ కుటుంబాల్లో, నీ పరిసర ప్రాంతాలలో నువ్వు ఉండటానికి ప్రభువు నేను పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు గొల్యాతుకు ఎదురుగా వెళ్ళడానికి గల కారణం అతని తల మీదికి తైలపు కొమ్మొచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అభిషేకం మనకు నేర్పించేటటువంటి పాఠాలు ఎన్నో ఉన్నాయి. అభిషేకం నీ జీవితంలో నిన్ను విలువైన వ్యక్తిగా మారుస్తుంది. అభిషేకం నీ పరిస్థితులన్నింటినీ మార్చేస్తుంది, నీ ఆలోచన మారుస్తుంది, నీ విధి విధానాలను మారుస్తుంది, నీ నడక, నీ పడక, నీ ప్రవర్తన, నీ పరిస్థితులన్నిటినీ పరలోకపు అభిషేకం మారుస్తుంది. ఈ చివరి దినములలో కావలసింది ఏమిటి మనందరికీ? అంత్య దినముల యందు, చెప్పండి, అంత్య దినముల యందు మనుషులందరి మీద ఏం కావాలి? మనుషులందరి మీదకి ఏం కావాలి? దేవుని ఆత్మ కుమ్మరించబడాలి. ఇది దేవుని వాగ్దానం, ఇది దేవుని కోరిక. దావీదు మీదికి దేవుని యొక్క అభిషేకం. యేసు ప్రభువు వారు తాను జీవించిన కాలంలో బాప్తిస్మం పొందిన సమయం ఎప్పుడు? 30 సంవత్సరాలు. యేసు ప్రభువు వారు బాప్తిస్మం పొందినప్పుడు ఆయన అనుభవించిన ఒక ప్రత్యేకమైన అంశం ఏమిటి? పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ పూర్ణుడు. లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం మీరు చూడండి. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై, అంటే అంతవరకు యేసు ప్రభు వారి జీవితంలో 2 అనుభవాలు ఉన్నాయి. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 38వ వాక్యంలో మీరు చూస్తే, చదవండి దయచేసి ఎవరైనా. అపోస్తల కార్యం 10:38 శ్రద్ధగా. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిననున్నదియే. దేనితో?
పరిశుద్ధాత్మతోను, చెప్పండి అందరు నాతో పాటు, పరిశుద్ధాత్మతోను శక్తితోను. పరిశుద్ధాత్మ వేరు, శక్తి వేరా? పరిశుద్ధాత్మ శక్తితోనూ అభిషేకించనొచ్చు కదా. పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ రెండు అనుభవాలు యేసు ప్రభువు వారు ఆయన జీవించిన కాలంలో అనుభవించాడు. పరిశుద్ధాత్మ వలన జన్మించాడు, పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాడు. యేసు ప్రభువు వారిని వెంబడించినటువంటి శిష్యులను కూడా మీరు చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం, దయచేసి ఈ వచనాలు మీరు తప్పనిసరిగా చూడాలి. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వాక్యం చూడండి. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. పరిశుద్ధాత్మను పొందారు కదా, మరలా పరిశుద్ధాత్మ కోసం వేడుకోవటం ఎందుకు? పరిశుద్ధాత్మ వలన జన్మించాడు కదా, పరిశుద్ధాత్మ అభిషేకం ప్రభు మీదకి మరలా ఎందుకు రావాలి? ఈ రోజున క్రైస్తవ్యంలో అనేక సంఘాలకు ఈ అవసరత ఉంది. పరిశుద్ధాత్మని యొక్క రెండంతల కార్యం నువ్వు అనుభవించాలి. యేసును నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్ముడు నీ లోనికి వస్తాడు. నీ లోనికి వచ్చి నీతిని గురించి, పాపమును గురించి, లోకమును గురించి నిన్ను ఒప్పింపజేసి సంఘములో స్థిరపరుస్తాడు. కానీ అది చాలదు. గొల్యాతును ఎదిరించాలంటే, సాతానును జయించాలంటే, పాపాన్ని జయించాలంటే, ప్రభు కొరకు పరిశుద్ధమైన జీవితం ఈ లోకంలో నువ్వు జీవించాలంటే, నిన్ను చూచేటటువంటి వారికి ఈ యవని కుమారుడని ఆశ్చర్యపడాలంటే పరిశుద్ధాత్మ తైలం నా మీదికి రావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం నేను పొందాలి. శిష్యుల మీదికి పరిశుద్ధాత్మ తైలం వచ్చింది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధాత్మ వారి లోనికి వచ్చాడు యోహాను సువార్త 20:24లో. కానీ అదే కాదు, పరిశుద్ధాత్ముడు వారి మీదికి రావాలి. అదే అపోస్తల కార్యం 2:1-2 వచనాలు చదవండి. ఎవరైనా దయచేసి చదవండి. అందరూ ఒక చోట కూడి ఉండగా ఆకాశం నుండి అకస్మాత్తుగా నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినందున వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. నువ్వు దేనితో నింపబడాలి? నీ అవసరత ఏమిటి? నీకెన్నైనా ఉండొచ్చు, కానీ నింపబడవలసిన పరిశుద్ధాత్మ అభిషేకముతో నువ్వు నింపబడకపోతే ఈ లోకంలో నువ్వు జయ జీవితాన్ని అనుభవించలేవు. అసాధ్యమైన కార్యాలను చూడాలి అంటే, అసాధారణమైన జీవితం జీవించాలి అంటే, పాపము విషయంలో నువ్వు ఓడిపోతున్న అనేక విషయాలలో నువ్వు జయ జీవితం పొందాలంటే, నీ భవిష్యత్తు మీద నువ్వు విజయం పొందాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదికి రావాల్సిందే. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు ఎంత జ్ఞానవంతుడివైనా, ఎంత విద్యావంతుడివైనా, ఎంత అందగాడివైనా, నీకు ఎన్ని ఉన్నా అన్ని సున్నా. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి మీదికి వస్తే వాడు బలహీనుడైన బలవంతుడవుతాడు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి మీదికి వస్తే వాడు పామరుడైన జ్ఞానవంతుడవుతాడు. పరిశుద్ధాత్మను గోరుము, జీవమా యేసు ప్రభు నీ పేరట వేడుము. జీవమా యేసు ప్రభు నీ పేరట వేడుము. పరిశుద్ధాత్మను గోరుము, జీవమా యేసు ప్రభు నీ పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ అభిషేకం అనేది నువ్వు పొందకపోతే ప్రియా యవనస్తురాలా, ఈ లోకంలో మనం ఈ యుద్ధ కాలంలో జీవించటం కష్టం. అంత్య దినములలో యుద్ధ కాలాలు జరగబోతున్నాయి. క్రైస్తవ్యం మీదికి, క్రీస్తును అనుసరించే వారి మీదికి శత్రువు అనేక విపత్తులు తీసుకువస్తూ ఉన్నాడు. వాటిలో నీవు బలవంతురాలివిగా జీవించాలంటే పరలోకపు తైలం నా మీదికి రావాల్సిందే. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ద్వారా కలిగే విషయాలు ఏమిటంటే,
చకచక నేను కొన్ని విషయాలు చెప్పి ముగించేస్తాను. మొట్టమొదటిది ధైర్యం, తెగింపు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అభిషేకం ఒక వ్యక్తి మీదికి వస్తే ఏమొస్తుంది? అభిషేకం ఒక వ్యక్తి మీదికి రావటం వలన తెగింపు కలుగుతుంది. అదే సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 4వ వాక్యం చూడండి, 5వ వచనం. అతడు ప్రాణమునకు తెగించి అనే ఒక ప్రత్యేకమైన మాట చూస్తున్నాం. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం వలన కలిగేది ఏమిటంటే మన జీవితంలో ఏమొస్తుంది చెప్పండి? చెప్పండి. తెగింపు వస్తుంది. ఏ బంధకం ఉన్నా తెంచుకొని వెళ్ళిపోతాం. నా దేవుని నామమునకు అవమానం కలుగుతుంటే చూస్తూ నేను ఉండలేను, ఒక తెగింపు వస్తుంది. పరిశుద్ధాత్మ తైలం నీ మీదకి వచ్చినప్పుడు ధైర్యం కలుగుతుంది. యేసు ప్రభు వారు చెప్పారు అపోస్తల కార్యం 1:8, మీరు పట్టణములో వేచి ఉండండి, పరిశుద్ధాత్మ శక్తి మీ మీదికి వస్తాడు, అప్పుడు మీరు యూదయ, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదికి రావాలి. ప్రియులారా, ఈరోజు మీరు ఎన్నో కలిగి ఉండవచ్చు, కానీ పరిశుద్ధాత్మ అభిషేకం యొక్క కొరత ఈరోజు చాలామంది యవ్వన జీవితాలలో ఉంది. అవును ప్రభువా, నా యవ్వన జీవితాన్ని నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. ఒకసారి అందరూ 2 చేతులు పైకెత్తి మనసారా ప్రభువుని వేడుకుందాం. ప్రభువా, మా యవ్వన జీవితాలను, చెప్పండి నోరు తెరిచి, ప్రభువా మా యవ్వన జీవితాలను నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. మా యవ్వన జీవితాలను నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి అండి. నోరు తెరిచి గట్టిగా, ప్రభువా మా యవ్వన జీవితాలను నీ కొరకు బలముగా జీవించున్నట్లు, నీ కొరకు పరిశుద్ధ పాత్రలుగా మేము ఉండినట్లు, నీ కొరకు బలమైన పాత్రలుగా ఉండినట్లు, దుష్టుడైన సాతానుని ఎదిరించినట్లు, జయ జీవితము పొందినట్లు. చెప్పండి అందరూ, ప్రతి పాపము విషయములో జయ జీవితము పొందినట్లు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం నాకు దయచేయండి. అసూయను జయించినట్లు, శరీర ఇచ్చలను జయించినట్లు, లోక స్నేహములను జయించినట్లు, లోక వ్యవహారాలను జయించినట్లు, రహస్య జీవితాన్ని జయించినట్లు, నీకు ఆయాసకరమైన అనేక మార్గాలను నేను జయించినట్లు పరిశుద్ధాత్మ అభిషేకం నాకు దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గొలియాతుకు ఎదురుగా వెళ్ళటానికి తల మీదికి తైలపు కొమ్ము వచ్చింది, తెగింపు వచ్చేసింది. ఎనలేని తెగింపు, ఎక్కడ కూడా భయపడే మనసు లేదు, ఎదిరించు వానికి బెదరక ముందుకు వెళ్ళే గొప్ప తెగింపు వచ్చేసింది దావీదుకు వచ్చినటువంటి ధైర్యం, తెగింపు ఎంత గొప్పదంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డ తర్వాత మొట్టమొదటి దావీదు ఏం చేశాడో తెలుసా? దురాత్మలను వెలగొట్టాడు. దేవునికి స్తోత్రం. సౌలు మీద వాలినటువంటి దురాత్మలను ఏం చేశాడు? ఆరాధన చేస్తూ ఉంటే దురాత్మలు వెళ్ళిపోయాయి. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కలిగినటువంటి వ్యక్తి మాట్లాడినా, పాట పాడినా, నిలబడినా అక్కడ దుష్ట శక్తులు ఉండటానికి వీలు లేదు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సోదరి సోదరుడా, ఈ చివరి దినములలో నీలో నుండి అటువంటి ప్రభావం రావాలి బయటికి. చెప్పండి అందరూ, నాలో నుండి అటువంటి ప్రభావం, చెప్పండి గట్టిగా, నాలో నుండి అటువంటి ప్రభావం యేసు నామమున బయటకు వచ్చునుగాక. దేవుడు అందుకే నిన్ను నన్ను ఏర్పరచుకుంది. దావీదు నిలబడి సితారా వాయిస్తుంటే ఏం మాట్లాడలేదు. సౌలు మీద ఉన్న దురాత్మ ఎగిరిపోయింది. ఎక్కడైతే ఆరాధనలు బలంగా ఆత్మలో ఆరాధించే అనుభవం ఎక్కడైతే ఉంటుందో, పరిశుద్ధాత్మలో ఎక్కడైతే ఆరాధించే యవ్వనస్తులు ఆరాధించే అనుభవాలు ఏ కుటుంబాలలో, ఏ సంఘాలలో అయితే ఉంటాయో అక్కడ దురాత్మలు, వాటి శక్తి నిర్వీర్యమైపోతుంది, పని చేయడానికి అవకాశం ఉండదు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి బలముగా కుమరించబడే స్థలాలు, సంఘాలు, కుటుంబాలే ఆరాధన ఆత్మతో నింపబడే వ్యక్తులు, కుటుంబాలు. అటువంటి అనుభవం నువ్వు కలిగి ఉండాలి. దావీదు వాయిస్తుంటే దురాత్మ వెళ్ళిపోయిందంటే ఎలా వాయించాడు? దావీదు సితారాకు, దావీదు వాయిద్యానికి పరిశుద్ధాత్మ శక్తి తోడైంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అభిషేకం అంటే అర్థం ఏంటంటే నీతో కలిసి పరిశుద్ధాత్ముడు రావటం. ఆయన మీతోను, యోహాను సువార్త 14 యేసుప్రభు ఏమన్నాడు? ఆయన మీతోను మీలోను ఉండును. మీతో మీలో 2 అనుభవాలు. సాతాను ఉండటానికి ఏముంటుంది అవకాశం? అందుకే ఆరాధన ఆత్మతో నింపబడే హృదయాలు దేవుని ఆత్మతో నింపబడగలుగుతాయి. ఈ చివరి దినములలో అటువంటి అనుభవం మనం పొందాలి. ఆమెన్, ఆమెన్. పాటలు పాడటం సాధారణమే,
కానీ ఆత్మతో పాడటం అనేది అసాధారణమైనది. ఆత్మాభిషేకం దావీదు పొందిన తరువాత రెండవది ఒకటి దురాత్మలు వెళ్ళిపోయాయి. ఆ తరువాత సింహమును ఎలుగుబంటిని చీల్చిపడేశాడు. సౌలుతో చెబుతాడు 17వ అధ్యాయము, దయచేసి చూడండి 17వ అధ్యాయం 33 వచనం, కొద్దిగా తక్కువ చేయను, కొద్దిగా 33వ వచనం 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి గొర్రెపిల్లను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి. అబ్బా, సింహము ఎలుగుబంటి రెండు చాలా భయంకరమైనవే. మనకు ఎదురొచ్చాయనుకో ఈ రెండు, ఎప్పుడైనా ఎట్లుంటుంది చెప్పండి? ఎదురు రావటం కాదు, అదంత దూరం ఉన్నప్పుడే మనం అయిపోతాం. మేము అరకు ప్రాంతాల్లోకి వెళ్తుంటాం అప్పుడప్పుడు. కొన్నిసార్లు రాత్రులు పూట నక్కలు ఎదురవుతుంటాయి, గుంపులు 4-5 నక్కలు. వాటికే భయపడుతుంటాం చాలామంది. అమ్మో నక్కలు ఉన్నాయన్నా మేము బయటికి పోలేం, అడవి కుక్కలు ఉన్నాయన్నా మేము బయటికి పోలేం. దావీదుకు సింహము ఎలుగుబంటి రెండు వచ్చాయంట. రెండింటిని ఏం చేశాడు? తరిమి చీల్చిపడేశాడు. ఏం దావీదు, నీకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అంత కండలు తిరిగిన సూర్యుడివా? కాదు, నా శక్తి అంతా నన్ను నింపిన ఆత్మలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. తైలపు కొమ్ములో ఉంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున నీకు ఆ కొరత ఉంది, ఈ రోజున నీకు ఆ కొరత ఉంది. ఆ కొరత తీర్చబడాలి యేసు నామమున. ఆమెన్. అందరి మీదికి తైలపు కొమ్ము రావాలి. దుష్ట క్రియలను, సాతాను యొక్క క్రియలను, అపవాది పెట్టి ప్రతి ఆలోచన విషయాలను ఎదిరించగలిగే తైలపు కొమ్ము మన మీదికి రావాలి. ఆమెన్. మూడవది గొల్యాతుని ఎదిరించాడు. సాతాను, సింహము ఎలుగుబంటి, ఆ తర్వాత గొల్యాతు. తెగింపు వచ్చింది పిల్లరా. రెండవది పరిశుద్ధాత్మ అభిషేకము తర్వాత దావీదులో కలిగినటువంటి మార్పు ఏమిటంటే, మొదటిది తెగింపు వచ్చింది దావీదుకు, దేని చేత నిర్బంధించలేకపోయాడు. రెండవది దావీదుకు గ్రహింపు వచ్చింది. ఒకటి పరిశుద్ధాత్మ అభిషేకం తర్వాత దావీదు దేనిని పొందుకున్నాడు? ధైర్యమును పొందుకున్నాడు, తెగింపును పొందుకున్నాడు. రెండవది గ్రహింపు శక్తిని పొందుకున్నాడు. ఎంత గ్రహింపు అంటే మీరు 17వ అధ్యాయమే చూడండి. మళ్ళీ దావీదు అంటున్నాడు 26వ వచనం, దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు. అబ్బా, దావీదు నిజానికి ఏమన్నాడు సౌలుతో? నేనెంతటి వాడినయ్యా అన్నాడు. ఇప్పుడు దావీదు ఆ ఫిలిష్తీయుని గురించి ఏమంటున్నాడు? వాడు ఎంతటోడు అసలు. దావీదు గ్రహింపు వచ్చింది. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మనం పొందే రెండవ అద్భుతమైన దీవెన అనుభవం ఏమిటంటే గ్రహింపు వస్తుంది. 2 విషయాలలో నీకు గ్రహింపు వస్తుంది. ఏ విషయాలలో గ్రహింపగలుగుతుందంటే, మొట్టమొదటిది నీవెవరవో నీకు గ్రహింపు వస్తుంది. దావీదు ఏమంటున్నాడు? జీవము కలిగిన దేవుని సైన్యం. చెప్పండి అందరూ, నేనెవరిని? అట్లా లేరనిపిస్తుంది నాకు. ఎక్కడుందన్న జీవము లేదేమీ లేదు. చెప్పండి గట్టిగా, ఎవరు మీరు? ఎవరు మీరు? మీరెవరు? జీవము కలిగిన దేవుని సైన్యం. దేవుని సైన్యం, దేవుని చేత ఎంపిక చేయబడిన వారం యుద్ధ రంగములో. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. పాడదాం. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా గజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా గజము పట్టి నడువగా, యేసుతో తీవిగాను పోదమా. పోదామా? పోదామా? మన ముందు యేసు ఉండగా మనం యుద్ధనాదముతో ముందుకు వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. రెండవది దావీదు గ్రహింపు శక్తి కలిగి, నేను జీవము గల సైన్యమును, నేనెందుకు భయపడాలి? నేనెందుకు పారిపోవాలి?
ఒక సమస్య నీ ముందుకు వచ్చినప్పుడు నీవెవరవో గ్రహింపు శక్తి నీకు ఇచ్చే అనుభవమే పరిశుద్ధాత్మ యొక్క అనుభవం. యోసేపు ముందుకు ఒక శోధన వచ్చింది. యోసేపు ఏమాడో చెప్పండి. 39వ అధ్యాయం 8-9 వచనాలలో నేనెట్లు, చూసారా ఆ మాట మీరు? నేనెట్లు అంటే అర్థం ఏమిటి? నేను కలలు దర్శనాలు కలిగిన వాడిని. నేనెట్లు ఈ పాపం చేస్తా? దేవుని ఏర్పాటులో ఉన్నవాడిని నేనెట్లు ఈ పాపం చేస్తా? నేను హెబ్రీయుడను, నేనెట్లు ఈ పాపం చేస్తా? నేను యూదుడను, నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాలిని, నేను వెలుగును, నేను దేవుని చేత ఏర్పరచబడ్డవాడను, రాజులైన యాజక సమూహము సంఘము. నేనెట్లు ఈ కార్యాలు చేస్తాను? నేనెట్లు ఈ మాటలు మాట్లాడతాను? నేనెట్లు ఈ సహవాసంలో ఉంటాను? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొర్దెకై విషయంలో ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే హామాను హెచ్చించబడతాడు. మొర్దెకై ఆయనకు నమస్కారం చేయాలి. కానీ మొర్దెకై ఏమంటాడు తెలుసా? మొర్దెకై అందరూ వంగుతారు కానీ మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు అనే ఒక మాట అద్భుతంగా రాయబడి ఉంటుంది. ఎందుకు ఆ మాట అంటే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం ఒక మాట చూడండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము ఒక్క మాట. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా రాజగుమ్మమునున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ప్రతి దినం మొర్దెకైని ప్రశ్నించారంట, అడిగారంట. అయితే మొర్దెకై చదవండి 4వ వచనం. ఈ ప్రకారము వారు ప్రతి దినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవినబెట్టకపోయెను. గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దానిని హామానుకు తెలిపిరి. ఏలయనగా మొర్దెకై ఏమంటున్నాడు? ఏలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలను. నేనెట్లు, యోబు అంటాడు, నేనెలాగూ చూతును కన్యకను, నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నా, నా మనసుతో నిబంధన చేసుకున్నా, నన్ను నేను దేవునికి సాక్రిఫై చేసుకున్నా, దేవుని కొరకు నడవాలని, దేవుని కొరకు నిలవాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నే యేసును వెంబడిల్తునని నేడేగా నిశ్చయించితిని, నే వెనుదిరుగన్ వెనుకాడన్ నాడేసుడు పిల్చిన. నే యేసును వెంబడిల్తునని నేడేగా నిశ్చయించితిని, నే వెనుదిరుగన్ వెనుకాడన్ నాడేసుడు పిల్చిన సుదినం. దేవునికి స్తోత్రం. నేను నిర్ణయించుకున్నా యేసును వెంబడించాలని, యేసు కొరకు నిలవాలని, యేసు కొరకు బ్రతకాలని, యేసుకు నా జీవితాన్ని సమర్పించా. నేనెట్లు, నేనెలాగు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించు వాడను. చెప్పండి అందరూ, నేను చెప్పండమ్మా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను చెప్పండి అందరు, ఇకను జీవించువాడను నేను కాను. ఇకను జీవించువాడను నేను కాను. నేను నిబంధన చేసుకున్నా. నేనెట్లు, నేను యూదుడను. గ్రహింపు వచ్చేసింది. పరిశుద్ధాత్మ అభిషేకం వలన గ్రహింపు వచ్చేసింది దావీదుకు. మేము జీవము కలిగిన దేవుని సైన్యం. వాడు ఇంకో గ్రహింపు, సున్నతి లేని ఫిలిష్తీయుడు. దేవునికి స్తోత్రం. నేనేమో సైన్యమును, వాడేమో అసలు దేవుడు ఏదైతే ఏర్పరచుకోవడానికి నియమించాడో అదే లేనోడు. వాడు సున్నతి లేని ఫిలిష్తీయుడు. వాని దగ్గర ఏమీ లేదు. వాడిని చూసి మీరెందుకు భయపడతారు? సైతానును గూర్చి, సైతాను సంబంధమైన విషయాలను గురించి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాని దగ్గర ఏమీ లేదు. సున్నతి లేని ఫిలిష్తీయుడని దావీదు అన్నాడు కదా. ఇప్పుడు మనమేమనాలంటే అసలు వాడి చేతిలో ఏమీ లేదనాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు తన మహత్తరమైన శిలువ ద్వారా సాతానును ఏం చేశాడో తెలుసా? నీ జీవితం మీదకి విపత్తులు తెచ్చే సాతానును, నిన్ను బలహీనపరిచే సాతానును, నిన్ను పాపంలోనికి ఆకర్షించాలని ప్రయత్నం చేసే సాతానును నా ప్రభువు, మన ప్రభువు ఏం చేశాడంటే నిరాయుధునిగా చేశాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం దయచేసి చూడండి. దయచేసి ఆయన ప్రధానులను అధికారులను అబ్బాబ్బాబ్బా నిరాయుధులనుగా చేశాడు.
దావీదు ముందుకు గొల్యాతు వచ్చినప్పుడు, అభిషేకం పొందిన దావీదు ముందుకు అసలు దావీదు ఎలా అనుకున్నాడో తెలుసా? మొట్టమొదటిది వాడు సున్నతి లేని ఫిలిష్తీయుడు. గొల్యాతుకి ఏమనిపించిందో తెలుసా? నువ్వు కర్ర తీసుకుని నా మీదకి వస్తున్నావు, నేను కుక్కనా అన్నాడు. అన్నడా లేదా? నువ్వు నేనే కవచము ధరించుకొని, శిరస్త్రాణం ధరించుకొని, పెద్ద ఖడ్గము బల్యం పట్టుకొని, నా కింద ఒక అసిస్టెంట్ పెట్టుకొని ఈ లోయలోనికి దిగుతుంటే నువ్వు చిన్న కర్ర తీసుకొని వచ్చి ఈ సంచి తీసుకొని నా మీదకి వస్తున్నావు, నేను కుక్కనా? అవును. అభిషేకం తర్వాత దావీదు దృష్టి మారిపోయింది. దేవునికి స్తోత్రం. పెద్ద పెద్ద విషయాలను కూడా చాలా చిన్నవిగా చూసే దృష్టి వచ్చేసింది దావీదుకు. కొండల్లాంటి సమస్యలైనా, కొండల్లాంటి పరిస్థితులైనా, అసాధ్యమైన విషయాలైనా అభిషేకం ఏం చేస్తుందంటే వాటిని చిన్నగా చేసేస్తుంది. అదే అభిషేకం యొక్క స్పెషాలిటీ. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు ఆ అభిషేకపు యొక్క అనుభవం యేసు నామమున నువ్వు పొందాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. పొందాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆమేన్ అంటే నువ్వు రిసీవ్ చేసుకోవటం. ప్రభు నోటిని బాగుగా తెరువు, దాన్ని నింపేదన. ఎప్పుడు నింపుతాడు? ఎప్పుడు నింపుతాడు? తెరవకపోతే నింపబడటం ఉండదు. యేసు నామమున మీ నోర్లు తెరవబడును గాక, మీ హృదయాలు తెరవబడును గాక, మనస్సు తెరవబడును గాక. అది ఆమేన్ చెప్పాలి గట్టిగా, ఆమేన్ అనాల. దేనికోసం? పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి. గ్రహింపు వచ్చేసింది. వాడు సున్నతిలే శత్రువును గూర్చి నీకు ఆ గ్రహింపు ఇయ్యటం కోసమే పరిశుద్ధాత్మ అభిషేకం నీకు అవసరం. మూడవది చెప్పి నా మాటలు ముగించేస్తా. మొట్టమొదటిది, అభిషేకము ద్వారా దావీదు జీవితంలో తెగింపు కలిగింది, దేవుని కోసం నిలవబడే తెగింపు. రెండవది, గ్రహింపు శక్తి కలిగింది. మూడవది, విశ్వాస బలం దావీదు అనుభవించాడు. విశ్వాస బలం. ఎంత విశ్వాస బలం అంటే, విశ్వాసమందు దావీదు ఎంత బలం పొందుకున్నాడంటే, ఇదే అధ్యాయంలో మీరు చూడండి. దావీదు అంటాడు, 37వ వచనం చూడండి, 17:37. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. దేవునికి స్తోత్రం. ఎంత బలమైన విశ్వాసపు పునాది అభిషేకము ద్వారా దావీదులో కలిగిందంటే, సింహము యొక్క నోటి నుండి, ఎలుగుబంటి యొక్క నోటి నుండి, వాటి నుండి విడిపించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించును. దేవునికి స్తోత్రం. అభిషేకం ఏం చేస్తుందంటే, నిన్ను ఏదేదైతే పట్టుకుంటుందో దానంతటి నుంచి విడిపించగలిగే విశ్వాసాన్ని నీకు ఇస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన చేతిలో నుండి నన్ను విడిపించును ఆయన. ఎంత విశ్వాసం! వాడు ఎంత బలవంతుడైనా కానీ ఆ చేతిలో పడకుండా నా ప్రభువు నన్ను విడిపించగలడు. ఈ మండుచున్న వేడి మిగల గుండములో పడకుండా నా ప్రభువు రక్షించుటకు, తప్పించుటకు సమర్థుడు. సింహాల నోలను మూయుటకు సమర్థుడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆమేన్. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇప్పుడు నమ్మువానికి అసాధ్యమైనది ఏదైనా? నువ్వు నమ్మినట్లయితే నీ దేవుణ్ణి, ఆయన ఏదైనా చేయగలడు. హల్లెలూయా. ఫిలిష్తీయుని చేతిలో నుండి విడిపించగలడు. నమ్ము. దేని నుంచైనా నీ జీవితంలో నిన్ను పట్టుకున్న ప్రతి దాని నుండి కూడా ప్రభువు విడిపించగలడు అని నమ్ము. దావీదు దేవుని నమ్మే విషయంలో ఏ సందేహము లేకుండా నమ్మాడంట. ఏమీ సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు నమ్మాడు. ఏమనంటే, తాను ఒక అద్భుతమైన కవచమును కలిగి ఉన్నాడని. వాడు పెద్ద కవచం కలిగి ఉండొచ్చు పైకి, కానీ నేను నా అంతరంగ జీవితంలో ఇంకో కవచం కలిగి ఉన్నా. దేవునికి స్తోత్రం. అదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడిన సర్వాంగ కవచం. దావీదు నమ్మాడు, విశ్వసించాడు. వాని చేతిలో నుండి నన్ను రక్షించగలడని. వానికి తెలియని కవచం నన్ను కప్పుకుందని. యెహోవా నాకు కేడము అన్నాడు. అందుకే చాలాసార్లు కీర్తనలో, యెహోవా నాకు కేడము, నా శృంగము, నా ఉన్నత దుర్గము. కేడము ఏం చేస్తుంది అంటే కప్పుతుంది. దేవుణ్ణే దావీదు తనకు కేడముగా చేసుకున్నాడు, శత్రువు యొక్క ప్రతి అగ్నిబాణము తగలకుండా. అభిషేకం నేర్పించే సంగతి అది. విశ్వాస విషయంలో నిన్ను బలవంతునిగా చేస్తుంది. కొండలను సైతం పెకలించగలిగే విశ్వాసపు అనుభవాలలోనికి నిన్ను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. నీకు అడ్డుగా ఎదురుగా వచ్చే దేనినైనా జయించగలిగిన శక్తిని విశ్వాసం నీకు ఇస్తుంది. అందుకే జకర్యా గ్రంథంలో చూడొచ్చు మనం 4వ అధ్యాయంలో, జెరుబ్బాబెలు మందిర పునాది వేస్తుంటే ఒక గొప్ప పర్వతం అడ్డొచ్చిందంట. దేవుని ఆత్మతో ప్రవక్త మాట్లాడు, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వేమాత్రపు దానవు, నువ్వు చదును భూమిగా చేయబడతావు. ఎంత విశ్వాసపు వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఫిలిస్తీని చేతిలో పడకుండా తప్పించటమే కాదు, ఇంకొక మాట కూడా, విశ్వాస శక్తి ఎంత పొందుకున్నాడంటే, యెహోవా మిమ్మును నా చేతికి అప్పగించును అనే అంత విశ్వాసపు స్థాయిలోనికి ఎదిగిపోయాడు దావీదు. మీరు చూడండి 45వ వచనం చూడండి. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నా చేతికి అప్పగించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజానికి వాడేమన్నాడు? 43వ వచనంలో, ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును మృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అన్నప్పుడు, దావీదు అంటున్నాడు, అసలు నేను నీ చేతికి కాదురా, ఈరోజు నీవు నా చేతికి అప్పగించబడబోతున్నావు. దేవునికి స్తోత్రం. అభిషేకం ఏం చేస్తుందంటే నీ చేతికి సమస్తాన్ని అప్పగిస్తుంది. ఆమెన్. నీవు శాసించగలిగే శక్తి, అడ్డుగా ఎదురుపడే ప్రతి బంధకమును తెంచివేయగలిగే శక్తి అభిషేకం నీకు అనుగ్రహిస్తుంది. అందుకే నువ్వు అభిషేకం కొరకు ఎదురు చూడాలి. నా చేతికి అప్పగించును, వాడు నిన్ను నా చేతికి అప్పగించును అన్నాడు. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? నిన్ను నా చేతికి అప్పగించును దావీదు అనలే, మిమ్మును అన్నాడు. చూడండి 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువారు కాదని ఈ దండు వారందరూ తెలుసుకొందురు, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును నా చేతికి అప్పగించును. దేవునికి స్తోత్రం. వాడేమో నిన్ను ఈరోజు మా దేవతలు నా చేతికి నిన్ను అప్పగిస్తాయంటే, దావీదు అంటాడు, అసలు కాదు, నిన్నే కాదు, నీతో ఉన్న సైన్యాన్ని కూడా నా చేతికి అప్పగించబోతున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం. విశ్వాసం పలుకుతుంది. విశ్వాసము ద్వారా మాట్లాడటాన్ని బట్టి నీ జీవితంలో నువ్వు కొన్ని కార్యాలను అనుభవిస్తావు. నీ మీద ఉన్న అభిషేకం ఏం చేస్తుందంటే అసాధ్యమైన వాటిని చేయగలననే నమ్మకము నీకు కలుగజేస్తుంది. నేను ఏదైనా చేయగలను, నన్ను బలపరచు వాని యందు చెప్పండి, నేను చెప్పండి, సమస్తము చేయగలను, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. దావీదు అంటున్నాడు, నువ్వు కత్తితో ఈటతో నా మీదికి వస్తున్నావు కదా, నేనైతే యెహోవా నామం పేరట నీ మీదికి రాబోతున్నా. దేవునికి స్తోత్రం. నామములో ఎంత శక్తి ఉందో దావీదు గ్రహించగలిగాడు. నువ్వు కలిగి ఉన్న నామం అన్ని నామముల కంటే పై నామం, హెచ్చింపబడిన నామం, సర్వశక్తి కలిగిన నామం. ఆ నామములో నువ్వు అడిగిన ప్రతీది పొందుకునే యేసు నామం నువ్వు కలిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం. యేసు నామాన్ని ఉచ్చరించటము ద్వారా మన జీవితంలో ఉన్న ప్రతి అడ్డు ఆటంకాలన్నీ పటాపంచలైపోతాయి. అంత బలమైన నామం కలిగి ఉన్నావు సోదరుడా, సోదరి. యవ్వనస్తుడైన దావీదు, బలహీనుడైన దావీదు, నువ్వు కత్తితో ఈటతో వస్తున్నావు, నేనైతే నా దేవుని నామం పేరట నీ మీదకి వస్తున్నా. నా దేవుడు కత్తితో ఈటతో రక్షించువాడు కాదని జనులు తెలుసుకొనున్నట్లు నీ తలను నేను ఈరోజు తీసుకోబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత విశ్వాసం అంటే, అసలు దావీదులో ఒక మాట చెప్పి ముగించేస్తా. అసలు యుద్ధం నాదే కాదు, నాది కాదు, యుద్ధం ఎవరిది? యెహోవాది కదా అంటున్నాడు కదా. ఇక్కడ చూడండి 47వ వచనం చూడండి. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందురు, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. యుద్ధము యెహోవాదే, నా పక్షమున నిలబడి నా కొరకు యుద్ధము చేసే వాడు నా దేవుడు. ఎంత విశ్వాసం. నీ పక్షముగా నీతో ఉన్న నీ దేవుడు ఎంత బలవంతుడో నువ్వు గ్రహించాలి. యుద్ధశూరుడైన దేవుడు నీకు ముందుగా వెళుతూ మెట్టగా ఉన్నటువంటి
ప్రతి పరిస్థితిని సరళముగా చేయు యుద్ధశూరుడైన యెహోవా. దేవునికి స్తోత్రం. యుద్ధశూరుడైన దేవుడు ఆయన నామం పేరట నువ్వు వెళ్ళు, సమస్త విషయాలను నువ్వు జయం పొందుకుంటావు. ఆయన నామం కొరకు నిలబడు, ఆయన నామం కొరకు నిలబడు, ఆయన కార్యాల కొరకు నిలబడు. ఆయన కొరకు నువ్వు వేరపరచబడ్డావు. నీతో ఆయన ఉండి అసాధ్యమైన వాటన్నిటిలోనికి ఆయన నిన్ను నడిపించగల శక్తి గల దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం అందరం. మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, ఆమేన్. రాజులు మనకెవ్వరు లేరు. హల్లెలూయా. స్తోత్రం. థాంక్ యూ లార్డ్. సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండ. సైన్యములకు ఓ యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. యుద్ధము యెహోవా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరం యుద్ధము. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి యుద్ధానికి సమాప్తి చెప్పేవాడైనా యుద్ధము యెహోవాదే. నిన్ను ఆటంకపరిచే ప్రతి దాని నుండి గొప్ప విజయమునిచ్చేవాడాయన. హల్లెలూయా. ఓ యుద్ధము రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు నీవే నాయనా. మా జీవితంలో అన్ని నీవే. మాకు విజయం ఇచ్చేవాడు నీవే, మాకు జయం ఇచ్చేవాడు నీవే. ఓ అధిపతి అయినా యేసయ్యా మన అండ. సైన్యము ఓ హల్లెలూయా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ జీసస్. బలమైన కృప, బలమైన అభిషేకం, బలమైన అభిషేకం అందరికీ దయచేయండి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. 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 స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుకొని కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం నువ్వు అనుభవించవలసిన సమయం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ చివరి దినములలో సోదరి సోదరుడా, ప్రభు యొక్క ఉన్నతమైన అభిషేకం నువ్వు పొందుట ద్వారా ఆయన కొరకు నువ్వు ఈ లోకంలో జీవించగలుగుతావు. ఎదురుపడే ప్రతి విధమైన శత్రువును, శోధనను, ప్రతికూలతను జయించగలిగే శక్తి, సామర్థ్యం పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. వేడుకుందాం. శిష్యులు మేడగదిలో పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందటం కోసం వేడుకున్నారు. ఈరోజు మనం మన రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడా, మమ్మల్ని నీ బలమైన రాజ్యవ్యాప్తి కొరకు, మా జీవితంలో ఎదురుపడే ప్రతి శోధనను జయించటం కొరకు, నీ కొరకు సూరకార్యాలు చేయనట్లు మమ్మల్ని చూచే అనేకులు, ఈ యవనుడు ఎవని కుమారుడు, ఈ యవనస్తురాలు ఎవరి కుమార్తె అని అనేకులు చెప్పుకునేటట్లుగా మా మీదికి నీ అభిషేకం రానివ్వండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. ఈ యవ్వనులు నీ కొరకు బలమైన వారుగా తయారు చేయబడినారు. ఎదురుపడే ప్రతి విధమైన దుష్ట క్రియలను జయించే బలమైన పాత్రలుగా, యోధులుగా మార్చబడినట్లు యేసు నామమున పరిశుద్ధాత్మ దేవా నీ అభిషేకము అనుగ్రహించబడును గాక. తండ్రి, మీకు మహిమ చెల్లిస్తూ మాకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీ నామమునకు మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరూ కూర్చోనండి.